నేను మీ ఆస్ట్రోరిత్విక్. ఇదేంటంటే కొండలి, అంటే మనం పుట్టినప్పుడు ఈ గ్రహాలన్నీ ఏ లొకేషన్ లో ఉన్నాయో అది కొండలి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఆ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ టైం ఎగ్జాక్ట్ గా ఎంటర్ చేస్తే ఆ కొండలి వస్తుంది అనమాట. ఈ కొండలిలో మొత్తం 12 హౌసెస్ ఉంటాయి, ఇంకా 12 రాశిస్ ఉంటాయి, ఇంకా 9 ప్లానెట్స్ ఉంటాయి. ఆ గ్రహాలు ఏ లొకేషన్ ఉన్నా ఈ ఈ డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ లో ఉంటూ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మనం అనలైజ్ చేయొచ్చు. సో ఈ రోజు మనం వీనస్ ఫస్ట్ హౌస్ లో ఉంటే వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి. వీనస్ అంటే అసురుల గురువు, అంటే దేవతల గురువు జూపిటర్, అదే అసురుల గురువు వీనస్ అన్నమాట. శుక్రుడు అంటారు. శుక్రుడు ఫస్ట్ హౌస్ లో ఉంటే వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు చాలా, శుక్రుడు ఏంటంటే దేనికి, శుక్రుడు యొక్క అట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయంటే లగ్జరీ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్, ఇంకా లగ్జరీ, కంఫర్ట్, రొమాన్స్, సెక్షువల్ లైఫ్, ఇదంతా శుక్రుడి యొక్క అట్రిబ్యూట్స్ అన్నమాట. సో శుక్రాచార్యుడు, ఐ మీన్ వీనస్ ఫస్ట్ హౌస్ లో ఉంటే ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ చాలా చార్మింగ్ ఉంటుంది, చాలా అట్రాక్టివ్ గా ఉంటారు అనమాట. వాళ్ళు ఆపోజిట్ సెక్స్ దగ్గర వాళ్ళు చాలా ఫేమస్. ఆ పర్టికులర్ పర్సన్ అతను చాలా ఫేమస్ ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే నార్మల్ జాబ్ అది చేయలేరు అనమాట. నార్మల్ జాబ్ టైమింగ్ 9 to 5 అలా కొన్ని కొన్ని రోజులు చేయగలరు, కానీ కంటిన్యూస్ గా చేయలేరు. ఎందుకంటే వాళ్ళు శుక్రాచార్యుడు ఫస్ట్ హౌస్ లో కదా ఉంది. వాళ్ళంతా కంఫర్ట్, లగ్జరీ అది దానికి ఇష్టపడతారు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ లేదా బాలీవుడ్ ఇండస్ట్రీ కానీ వాళ్ళకి ఎక్కువ వేరే ట్రైట్స్ ఉంటాయి అనమాట. ఇంకా వాళ్ళకి ఏంటంటే రొమాంటిక్ లైఫ్, చాలా రొమాంటిక్ ఉంటారు. అలా రొమాంటిక్ లైఫ్ కూడా చాలా ప్రైవసీగా ఉండడానికి ఇష్టపడతారు అనమాట. అది వీనస్ ఫస్ట్ హౌస్ క్వాలిటీస్. ఇదే విధంగా మన ఫ్యూచర్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లానెట్స్, డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ ఉంటే వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళకి జరగబోయే ఏంటి, అవన్నీ డీటెయిల్స్ తెలుసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆస్ట్రోరిత్విక్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. గోవిందా గోవిందా.